మరోవైపు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ పరంపర కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఇవాళ చేపడుతున్న యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాకుండా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైకోర్టు అనుమతి ఉన్నా కూడా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మార్నింగ్ వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ అన్నారు. జరుగుతుంది నా కాన్స్టిట్యున్సీలో. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా 15 రోజుల నుండి రకరకాల అడ్డంకులు పెట్టి పర్మిషన్ ఇవ్వకపోయినా కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కోర్టుకు ధన్యవాదాలు. పర్మిషన్ ఇచ్చినారు. నిరుద్యోగ యువత సమస్యలు కనీసం వాళ్ళని అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మీటింగ్ జరుగుతుంటే అక్కడ మీటింగ్ బాగా సక్సెస్ అవుతుంది, నిరుద్యోగ యువత అందరూ కోపంగా వచ్చేస్తున్నారు అనే ఆలోచనతో ఈరోజు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఇచ్చిన డిక్లరేషనే కదా, ఎన్నికల కన్నా ముందు మీరు ఇచ్చిన హామీలే ఈరోజు మీరు నెరవేర్చాల్సిందే అని మిమ్మల్ని అడుగుతుంది. దానికోసమే కదా ఈ ప్రభుత్వం తల ఉంచడానికి, మెడలు ఉంచడానికి ఈరోజు ఈ ధర్నా పెట్టినాం. మరి ఎందుకు ఆపుతుండనేది అర్థం కాని పరిస్థితి. నిరుద్యోగ యువత, తరలి వచ్చిన నిరుద్యోగ యువత అందరూ మిమ్మల్ని ఆ గద్దె దించే వరకు ఎట్టి పరిస్థితులలో ఊరుకోరు. తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది.